ఇంటిని అందమైన హరివిల్లుగా ఒక రాజభవనంలాగా తయారు చేయించుకునే క్రమంలో ఇంటి మొత్తానికి ఏ రూమ్తో సంబంధం లేకుండా అన్ని రూమ్లకు బాత్రూమ్తో సహా టైల్సా గ్రానైటా ఇలా ఏది కుదిరితే అది వేయించుకుంటున్నాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని చేసే వాళ్ళకు గుర్తు చేయాల్సిన పని, బాత్రూంలో ఫ్లోర్ టైల్స్ నీటి వాటం కరెక్ట్గా పెట్టమని ఒకరికొకరు చర్చించుకోవాల్సిన ప్రాధాన్యత కలిగిన విషయం ఇదే. ఈ విషయానికి ఎందుకంత ప్రాధాన్యత ఇవ్వాలంటే, ఏ వయసుతో సంబంధం లేకుండా బాత్రూంలో జారి పడిపోవడం సాధారణంగా అలా జరిగిపోతుంది. అందుకే ప్రతిరోజు నీళ్లు చల్లే ఇంటి మొత్తంలో ఏ ప్లేస్ అయినా ఎక్కడ నీళ్లు స్టే అవ్వకుండా, నుంచోకుండా నాని డ్రాప్లోకి నేరుగా వెళ్ళేంత వాటం ఉండాలి. బాత్రూంలో ఎప్పుడూ నీళ్లు చల్లినా ఆ తర్వాత అరగంటకు ఏమాత్రం తడి లేకుండా, అసలు చీపురు పట్టి ఊడ్చే అవసరం ఎప్పుడూ లేకుండా రాకుండా ఉంటే ఎవరు జారిపడే అవకాశం ఉండనే ఉండదు. సాధారణంగా ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి షాంపూ, ప్రతి సోపు శరీరాన్ని శుభ్రపరచడానికి వాడే ఏదైనా బాగా నురగ వచ్చేదే తప్ప వేరే ఏముండవు. ఎక్కువ శాతం మందికి స్నానం చేసేటప్పుడు నుంచొని పాదం మీద పాదం రుద్దుతూ స్నానం చేయడం అలవాటు. ఇంకా చెప్పాలంటే జారి పడడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. ఇంట్లో ఏదైనా స్వీట్స్ కానీ, జిలేబీ కానీ, గులాబ్ జాము ఇలాంటివి తినేటప్పుడు 1-2 చుక్కలు కింద పడినా, లేదు పిల్లలు బుక్స్ కంటించే గమ్ము ఏదైనా చల్లినా, అనుకోకుండా వాటి మీద ఎవరైనా కాలు పెడితే ఏదో తెలియని అసౌకర్యం, వెంటనే బాత్రూంలోకి వెళ్ళి పాదాలు పదే పదే రుద్దుతూ కడుక్కుంటాం. అందుకే టైల్స్ సెలెక్షన్ విషయంలో అందరూ ఇలా జాగ్రత్త తీసుకుంటూ డిజైన్ ప్రాముఖ్యత కంటే కూడా రఫ్గా ఉండే వాటిని ప్రాధాన్యతని గుర్తు చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. కామన్గా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లేదా వచ్చే ముందు ఉమ్మి వేయడం, ముక్కు చీదడం ఇలా చేస్తుంటాం. ఇవన్నీ చేసిన తర్వాత చివరిగా నీళ్లు పోయడం మాత్రం మర్చిపోకండి. బాత్రూంలో నీటి వాటం సరిగా లేకపోతే ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల కూడా జారిపడి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ముందు జాగ్రత్త తీసుకోవాలని మా వీడియోలు వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులను, సొంతంగా ఇల్లు నిర్మించే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను.